మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృశ్యయోగము ధనయోగ కారకం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడం. బృహస్పతి షష్ఠ స్థానంలో సంచారం గోచారీత్యా అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం వల్ల వ్యాపార స్థానంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండో రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లాభకారి అయిన బృహస్పతి అంతా కూడా మీకంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. స్వల్పంగా దోషం ఏంటిదంటే శనీశ్వరుడు వక్రగతి సంచారం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వ్యాపారంలో అధికమైన లాభాలు సిద్ధించడం, ఖర్చు కూడా విపరీతంగా పెరగడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం పట్టబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత, ఇక్కడ అంగారకుడంతా కూడా అనుకూలత ఉండడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది మీకంతా కూడా. ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు 4వ రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక 5వ రాశి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడం. ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ శ్రావణ మాసంలో కానీ మీకంతా కూడా మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. గురుబలం పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థిరోగతి పెరుగుతుంది. మీకంతా కూడా ఆర్థికంగా ధనకారకత్వం అంతా కూడా ధనయోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క తామర పూలతో మహాలక్ష్మీదేవి అర్చించడం మాత్రం చేత అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదత్తాయ నమః, ధ్రాం దత్తాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః.